రాయబడుచుంది. ఒక మనిషిని ఒక అపవిత్రాత్మ పట్టింది, చాలా పీడిస్తుంది, దినములు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆ దెయ్యానికి బోరు కొట్టిందంట. వీడు నాకు బోరు కొట్టేస్తాడు, అక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి. దేనికి బోరు కొట్టింది? వాడే జీవితం చూసి వాళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు కనుక వాడు కనుక మార్చుకుని, అయ్యో నా హృదయంలో నుంచి అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోయింది కనుక అని తన హృదయమును కనుక దేవుని కనుక ఇచ్చినట్లయితే బాగుండును. ఆ హృదయం అలాగే ఖాళీగా ఉండిపోవడం వల్ల ఆ వెళ్ళిపోయిన దెయ్యం ఏం చేస్తుంది? తనకంటే చెడ్డవి అయినా మరి ఏడు దెయ్యాల్ని కనిపెట్టుకోవచ్చు. ఇప్పుడు వాడి యొక్క మొదటి స్థితి కడపటి స్థితి కానీ చాలా భయంకరం అయిపోయింది. అంటే వాడి ఖాళీగా ఉన్న హృదయాన్ని దేవునికి ఇవ్వకపోవటం వల్ల తనకంటే చెడ్డమైన మరి ఏడు దెయ్యాలు అక్కడ రావడం అనేది. అదే విధంగా రాజధానిలో చూసుకున్నట్లయితే ఒక పేద స్త్రీ అని కనబడుతుంది. అక్కడ తన అప్పుల విషయము, తన ఇద్దరు పిల్లల్ని ఆ అప్పిచ్చిన వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు సమయంలో తన దైవజనుడైన ఎలీషా దగ్గరికి